ఎన్నికల సంఘమే రాజకీయ పార్టీ కాదు. బయట బహిరంగ సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, మీడియా మీట్లు పెట్టి ఉపన్యాసాలు ఇవ్వడానికి. అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏదన్నా ఆరోపణ చేసినప్పుడు సమాధానం చెప్తుంది. ఇక్కడ ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ ఇప్పుడు దొంగ ఓట్లు ఇదివరకు లేవా? బూత్ క్యాప్చరింగ్లే జరిగినాయి. బట్ ఇప్పుడు దొంగ ఓట్లను తీయడానికే కదా బీహార్లో డ్రైవ్ పెట్టింది ఎస్ఐఆర్ అని చెప్పి. బట్ దాన్ని వ్యతిరేకిస్తారు. ఇంకో చోట దొంగ ఓట్లు యాడ్ చేశారంటారు. అట్లాగే తప్పు ప్రచారాలు చేయడంలో సిద్ధహస్తుడైపోయినటువంటి రాహుల్ గాంధీ అనేక సార్లు కోర్టులో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది, చివాట్లు తినాల్సి వచ్చింది మళ్ళీ. బట్ ఆయన ధైర్యం ఏంటయ్యా అంటే పబ్లిక్ దాన్ని పట్టించుకోరు, ఆ క్షమాపణని పట్టించుకోరు, దీన్ని పట్టించుకోరు. పైగా రోజు రోజుకి మోడీ శత్రువులకు తనొక్కడే ఆల్టర్నేటివ్. మమతా బెనర్జీ కాదు, అఖిలేష్ యాదవ్ కాదు, ఆయన పేరేంటి కేజ్రీవాల్ కాదు, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఒక్కడనే మిగిలాను అన్నటువంటి ధైర్యంతోనే చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు. అదేమీ ఆషామాషిగా పిచ్చితనంతో ఏం లేదు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో రాహుల్ ఎలక్షన్ సంఘానికి అడిగినట్టుగా అఫిడవిట్ ఇస్తారంటే ఏమీ ఇవ్వరు. మళ్ళీ నెక్స్ట్ పోరాటానికి సిద్ధపడి ప్రచారం పొందే ప్రయత్నమే చేస్తారు.